నమస్తే. మరి ఎవ్రీ వీక్ ఈ ఆర్టిస్టిక్ యోగా సిరీస్ని ఎంతో ఆదరిస్తున్న వ్యూవర్స్కి వెల్కమ్. ఈరోజు మనం చేసే ఆసనాల గురించి మాట్లాడుకునే ముందు మళ్ళీ ఒకసారి ఆర్టిస్టిక్ యోగా దాని ఇంపార్టెన్స్ కానీ దాని కొత్తదనం తెలుసుకుందామా? ఆర్టిస్టిక్ యోగా అంటే జనరల్గా ఆసనాలు చేసే పద్ధతిని కొంచెం ఆర్టిస్టిక్గా కళాత్మకంగా దాన్ని స్లోగా రిథమిక్గా చేసే మూమెంట్స్ అన్నిటినీ కలిపి ఆర్టిస్టిక్ యోగా అంటారు. దీంట్లో పూర్తిగా ఆసనాలు వేయడమే కాకుండా దీంట్లో కొంచెము ఒక సీక్వెన్స్ నుంచి ఒక సీక్వెన్స్కి ఎలా వెళ్ళాలి, దీన్ని తరోగా ఒక సింక్రనైజ్డ్ పద్ధతిలో చేయడము, తర్వాత దాన్ని ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా కంటిన్యూస్గా ఒక టైం 5 minutes కానివ్వండి, 10 minutes కానివ్వండి, 15 minutes సీక్వెన్స్ కానివ్వండి, బట్ ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా మనం ఎక్కడ ఇది అసలు ఈ ఆసనంలోకి ఇంకో ఆసనంలోకి ఎప్పుడు వెళ్తున్నారో తెలియకుండా చేసేదాన్ని ఆర్టిస్టిక్ యోగా సీక్వెన్స్ అంటారనమాట. ఆసనాలు అంటే బేసిక్గా ఏంటి, ఒక పోజ్లో కానివ్వండి, ఒక పోస్చర్లో కానీ కూర్చుని హోల్డ్ చేసి కదలకుండా ఉండే వాటిని ఆసనాలు అంటారు. మరి దాన్నే వేరే నాట్యంలో తీసుకోండి, లేకపోతే మనం చూస్తూ ఉంటాం శిల్పాల్లో వీటిని భంగిమలు అంటారు, లేకపోతే పోజ్ అంటారు, లేకపోతే యోగాలో అయితే ఆసనాలు అంటారు. సో ఈ ఆసనాలని హోల్డ్ చేయకుండా నెమ్మదిగా సీక్వెన్స్గా చేయడమే ఆర్టిస్టిక్ యోగా. మరి ఈరోజు భుజంగాసన, దాని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. భుజంగాసన అంటే కోబ్రా పోజ్ అనమాట. అంటే స్నేక్ నుంచి ఇన్స్పైర్ అవ్వబడిన పోజ్. దీన్ని ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఎక్కడైనా బ్యాక్ బోన్ లేకపోతే వెన్నెముక ఆర్ నడుము వీటి స్ట్రెంథనింగ్ గురించి మాట్లాడినప్పుడు యోగాలో కంపల్సరీగా భుజంగాసన గురించి చెప్పడం చాలా అవసరం. భుజంగాసనలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ భుజంగాసన మోస్ట్ సింపుల్ వేరియేషన్ దగ్గర నుంచి మోస్ట్ కాంప్లికేటెడ్ వేరియేషన్స్ వరకు చేసుకోవచ్చు. దీన్ని సీక్వెన్స్గా మనం ఈరోజు భుజంగాసనలో చూడబోతున్నాం అనమాట. కాకపోతే దీనికి ఒక చిన్న కాషన్ ఏంటంటే, భుజంగాసన ఎస్పెషలీ బ్యాక్ స్ట్రెంథనింగ్ కోసం కాబట్టి కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే బిగినర్స్, లేకపోతే రొటీన్గా నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది మనం మెడికల్గా డాక్టర్ దగ్గర నిర్ధారణ చేసుకున్నాక దాన్ని యోగాలో కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే జనరల్గా రొటీన్గా వయసుతో వచ్చేది, లేకపోతే స్ట్రెస్ ఒత్తిడి వల్ల వచ్చే బ్యాక్ పెయిన్కి మాత్రం భుజంగాసన బెస్ట్. ఒకసారి భుజంగాసన చేసే ముందు డాక్టర్ని కలుసుకుని వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏవి లేవని తెలుసుకుని తర్వాత మనం ఈ భుజంగాసనలో డిఫరెంట్ వేరియేషన్స్ కరెక్ట్గా నేర్చుకుని చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. భుజంగాసన బేసిక్ వేరియేషన్స్ బిగినర్స్ కోసం, అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటాయి అడ్వాన్స్డ్ ప్రాక్టీషనర్స్కి. తర్వాత దీంట్లో మళ్ళీ ఇంటర్మీడియట్ పోజెస్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ అడ్వాన్స్డ్ పోజెస్లో చాలా బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బ్యాక్ మీద ఒత్తిడి కూడా వస్తుందండి. చాలా కాషన్తో చేయాలి. సో ఇప్పుడు ఆర్టిస్టిక్ యోగాలో చూసేది మనము అడ్వాన్స్డ్ పోజెస్ మాత్రమే. సో ఎవరు కూడా అటెంప్ట్ చేసే ముందు దయచేసి బేసిక్ పోజెస్ పర్ఫెక్ట్గా నేర్చుకుని తర్వాత అడ్వాన్స్డ్ పోజెస్లో మీరు తప్పకుండా ఇటువంటి సీక్వెన్సెస్ కానీ వేరియేషన్స్ కానీ ట్రై చేయొచ్చు. మరి ఈరోజు భుజంగాసనలో మంచి ఆర్టిస్టిక్ యోగా సీక్వెన్స్ చూద్దామా? మరి ఈరోజు భుజంగాసనం హైలైట్గా ఒక సీక్వెన్స్ చూద్దాం అని చెప్పాను కదా. ఇదే సీక్వెన్స్లో చతురంగాసన కూడా ఉందండి. చతురంగాసనకి కూడా వేరియేషన్స్ ఉన్నాయి. చతురంగాసన అంటే బాడీ వెయిట్ని ఫోర్స్ మీద తీసుకునేది, 2 కాళ్ళు 2 చేతుల మీద తీసుకునే చతురంగాసనని, దాన్ని కూడా ఈ సీక్వెన్స్లో ఇంక్లూడింగ్ చేయడం అయింది. ఈ చతురంగాసన ఇంపార్టెన్స్ కూడా భుజంగాసనకి కాంప్లిమెంటరీగా చేస్తే చాలా బాగుంటుంది. బ్యాక్ స్ట్రెంథనింగ్, అబ్డామిన్ స్ట్రెంథనింగ్, బేసిక్గా కోర్ స్ట్రెంథనింగ్ గురించి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భుజంగాసనకి కాంప్లిమెంటరీగా బ్యాక్ స్ట్రెంథనింగ్గా చతురంగాసన చాలా బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం అప్పర్ బాడీ, మన చేతులు ఏవైతే ఉన్నాయో ఆర్మ్స్, షోల్డర్స్ అన్నీ కూడా గట్టిపడతాయి. కానీ
స్పాండిలైటిస్ కానీ నెక్ పెయిన్ ఇంతకుముందు చెప్పినట్టుగా కాషన్తో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటెంప్ట్ చేయకండి. ఫస్ట్ బేసిక్ పోసెస్ నేర్చుకుని తర్వాత అడ్వాన్స్డ్ పోసెస్. నౌ విల్ సీ ద సీక్వెన్స్.
ఇప్పుడు చూపించబోయే చక్రాసనం ఏదైతే ఉందో ఇది కూడా చాలా పవర్ఫుల్ పోజ్. చక్రాసనాన్ని ఎందుకు అంటారంటే వీల్ పోజ్లో బాడీ వస్తుంది కాబట్టి ఓపెన్ అప్ అవుతుంది. మీకు చాలామందికి తెలిసే ఉండాలి, మన బాడీలో 6 చక్రాస్, స్పైనల్ కార్డ్ మీద ఉండే 6 చక్రాస్ ఏవైతే షట్చక్రాలు అంటారో ఇవన్నీ కూడా ఓపెన్ అప్ అయిపోయి మెడికల్గా తీసుకున్న బ్యాక్ బోన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. బ్యాక్ బోన్ చాలా ఫ్లెక్సిబుల్గా అయ్యి బాడీలో ఒక సపుల్నెస్, తర్వాత బాడీలో మనకి స్ట్రెంథనింగ్తో పాటు కంప్లీట్ స్ట్రెంథనింగ్ జరుగుతుంది బాడీకి చక్రాసనంతో. కానీ దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఒక్కొక్కసారి నెలలు తర్వాత ఇయర్స్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా అవసరము. ఇది డెఫినెట్గా బిగినర్స్కి అయితే కాదు ఈ చక్రాసన. దీనివల్ల యోగాలో చెప్పింది ఏంటంటే షట్చక్రాలు అంటే 6 చక్రాస్ ఓపెన్ అప్ అయిపోయి మన బాడీ చాలా ఉత్తేజవంతం అవుతుంది అనమాట. సో ఈ చక్రాసన షేప్ చూసినా వీల్ లాగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకో విధంగా చూస్తే చక్రాస్ అన్నీ ఓపెన్ అప్ అయిపోయి బాడీ చాలా ఎనర్జైజ్ అవుతుంది. ఈ ఆసనం చేసినాక బాడీలో కొత్త ఎనర్జీ మనకి వచ్చినట్టు అనిపించి చాలా యాక్టివ్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో అది ఈ చక్రాసన బెనిఫిట్. ఇప్పుడు ఈ చక్రాసన చూద్దాం.
ఇప్పుడు మనం చూడబోయేది ఊర్ధ్వ చక్రాసన అండి. ఊర్ధ్వ చక్రాసన అంటే ధనురాసనకి కౌంటర్ పోజ్ అనమాట. ఇది కంప్లీట్గా ఇందాక మనం తర్వాత చూడబోయే చక్రాసన లాగా బాడీ మొత్తం ఓపెన్ అవ్వద్దు. కూర్చుని బిగినర్స్ చాలా ఈజీగా చేయొచ్చు. దీని స్పెషాలిటీ బిగినర్స్కి చాలా బెనిఫిట్ ఇది. దీన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా పర్ఫెక్ట్గా కూడా చేయొచ్చు. దీన్ని పైకి లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఊర్ధ్వ చక్రాసన అంటారు. దీనివల్ల కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుంది. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు, లేకపోతే కొంచెం బ్యాక్ వీక్గా ఉన్నా కూడా ఎవరికైనా సరే ఇది డెఫినెట్గా ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్ ఆసన ఇది. సో ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే మనం బ్యాక్ మీద ఎక్కువ ఎక్స్ట్రా స్ట్రెయిన్ అవ్వకుండానే జెంటల్గా స్ట్రెంథన్ అవుతూ తర్వాత దాని హోల్డింగ్ టైమ్ ఎంత ఉంచితే అంత అప్ అండ్ డౌన్ మూమెంట్తో ప్రాపర్ బ్రీతింగ్తో కనుక ఇన్హేల్ ఎక్స్హేల్తో చేస్తే ఈ ఊర్ధ్వ చక్రాసన బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దీని కౌంటర్ పోజ్ ధనురాసన అనమాట. సో ధనురాసనలో బాడీ ఇలా వంగుతుంది, ఊర్ధ్వ చక్రాసనలో బాడీ స్పైన్ ఇలా వంగుతుంది. సో బోత్ వేస్ అటు ఇటు ఫ్లెక్స్ చేసి స్ట్రెంథన్ చేస్తే జెంటల్గా ధనురాసనతో ఊర్ధ్వ చక్రాసనతో బిగినర్స్ అందరూ కూడా చక్కగా స్పైన్ స్ట్రెంథనింగ్ చేసుకుని బ్యాక్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా బ్యాక్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఊర్ధ్వ చక్రాసన దాంట్లో కొన్ని వేరియేషన్స్ చూద్దాం.
మరి ఇప్పుడు చూసిన సీక్వెన్స్లో చూసారు కదా, చతురంగాసన, భుజంగాసన, దండాసన, అలాగే దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్, ధనురాసన, నౌకాసన కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే కూడా అన్ని టోటల్గా బ్యాక్ స్ట్రెంథనింగ్కి పనిచేసే ఆసనాలు అనమాట. చాలా పవర్ఫుల్ పోజెస్ ఇవన్నీ. చూసి డెఫినెట్గా మీరు ఆసనాలు నేర్చుకోవడానికి ఇన్స్పైర్ అవుతారని, అండ్ డెఫినెట్గా మీ బ్యాక్కి తర్వాత అబ్డామెన్కి హెల్ప్ఫుల్ పోజెస్తో స్టార్ట్ చేస్తే మన ఓవరాల్ బాడీ హెల్తీగా ఉన్నట్టే అండి. ఈ పోజెస్తో మీరు అడ్వాన్స్డ్ పోజెస్కి వెళ్ళాలని ఆశిస్తూ బేసిక్ యోగా ఆసనాస్ అందరూ చేయగలిగేలాగా నేను ఇన్స్పైర్ చేస్తున్నాను, హోప్ చేస్తూ. బాయ్.